తోడును బట్టి స్తోత్రం, మీ హస్తమును బట్టి స్తోత్రం, మీ ధైర్యమును బట్టి స్తోత్రం, మీరుస్తున్న జీవాన్ని బట్టి శక్తిని బట్టి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. దేవా మీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా, స్తోత్రం. అదే కాలువను బట్టి మీ కృతజ్ఞత స్తుతులు అర్పించుకుంటున్నాను ప్రభు. ఆ ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేసి పెట్టమని వేడుకుంటున్నాం దేవా. మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు అయ్యా మీ మాట మా మధ్య విడుదల చేయమని వేడుకుంటున్నాం. నీకు యోగ్యత లేదు. పాడైన పాత్ర గుండా ప్రవహించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ హీలర్స్ లార్డ్, మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని కట్టండి ప్రభా. స్తోత్రం. అబ్రహాం మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు ప్రజలకు మేము తెలియకపోయినను మా తండ్రివి నీవే కదా. ఆకాశం నుండి మమ్మల్ని పరిశీలన చేస్తూ ప్రతి క్షణం మీ కంటి చూపు మేరలో మమ్మల్ని దాచుకుంటున్నారేవా. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నానే. థ్యాంక్ యూ ఫర్ ద అన్డిస్క్రైబుల్ లవ్. వర్ణింప సఖ్యము కాని మీ ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తాను. May your name be glorified. మీ నామం మా మధ్య ఘనపరచబడును మనం వేడుకుంటాం. పరిశుద్ధాత్మ దేవ, మా హృదయంలో దర్శించి మాతో మాట్లాడి మహిమంతా మీరు ఒక్కరే పొందుకోమని, మీరు తీసుకుని వచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి, మీ రక్తం ఇచ్చి కొనుక్కొని మీ స్వాస్యాన్ని బట్టి వందనాలు, సంఘం అంతటిని బట్టి, నీ ప్రతి బిడ్డను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను బట్టి హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తాను. ఈ బిడ్డలను దర్శించి దీవించి మహిమ తెచ్చుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. అందరూ చెప్దామా? ఆమేన్. దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి ఒక్కరు మాకు వస్తారు. ఆయన ప్రేమ అంతటిని బట్టి మనసారా దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి ఒక్కరు కూర్చుందాం దేవుని సన్నిధిలో. ఎక్కువ సమయం చెప్పను, కొన్ని మాటలు ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు చెప్పి ముగిస్తాను. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్. సంఘమంతటికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్దామా? చేతులెత్తి దేవునికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. నమ్మదగిన దేవుని నామమునకు వందనాలు. హల్లెలూయా. ఒక్కసారి కీర్తనలు 71వ కీర్తన తెద్దాం. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ముగించుకోవచ్చు. 71వ కీర్తన నేను చదువుతున్నాను, చూడండి. 20వ వచనం నుంచి నేను చదువుతాను, ఒకసారి వినండి. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తదవు. దేవునామానికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, వింటున్నారా? హల్లెలూయా. ఈ భక్తుని యొక్క పరిస్థితి అది ఏ రీతిగా ఉందో మనం ఎరగంగానే మాటల ద్వారా అర్థమవుతుంది. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఇక్కడ రాయబడి ఉన్నాయని మనం అనుకుంటాం, రాయబడి ఉన్న లేఖనం కదా, బైబిల్లో ఒక మాట కదా, ఎవరో రాశారు కదా, ఇక్కడ ప్రింట్ చేయబడింది కదా. కాదు, ఇది నిజంగా వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవించిన వాస్తవమైన పరిస్థితి. అవునా కాదా? హల్లెలూయా. వింటున్నారు? హల్లెలూయా. అతని స్వ అనుభవం అది. హల్లెలూయా. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడ.
మనందరం కూడా చాలామంది చాలాసార్లు ఈ రోజుల్లో మరీ భయంకరంగా ఏ ఒక్కరి లైఫ్లో కూడా అంత బాగుంది, నేను సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉందండి, పర్వాలేదు అనే పరిస్థితిలో కూడా ఈ రోజులో ఏ ఒక్కరు కూడా కనిపించట్లేదు. అవునంటారా కాదంటారా? అనారోగ్యమని, అప్పులని, ఆర్థిక ఇబ్బందులని, కష్టాలని, నష్టాలని, అవమానం, నింద, ఇలా అనేకమైన, ఆ మాట నిజంగా వాస్తవం అనిపిస్తుంది, అనేకమైన కఠిన బాధలు. హల్లెలూయా. ఇంతకుముందు వచ్చే బాధలు ఎంతో కొంత తట్టుకోగలిగే వాళ్ళమేమో కానీ రోజులు గడిచే కొద్దీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం అనుకునే కొద్దీ, దేవునికి సమీపంగా చేరుదాం అనుకునే కొద్దీ కూడా మీరు గమనిస్తున్నారో లేదో, మన జీవితం, మన పరిస్థితులు కఠినమైపోతున్నాయి. అవునా కాదా? కష్టమైపోతుంది. చాలా అంటే చాలా కష్టం కంటే పెద్ద మాట ఏంటంటే కఠినత్వం. అవునా కాదా? హల్లెలూయా. ఎవరైనా ఒక మనిషి మన పట్ల కఠినంగా ఉంటేనే మనం తట్టుకోలేం. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే పరిస్థితులు మన మీద కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు, ఏకీవిస్తారు నాతో? ఎవరూ కూడా స్పేర్ చేయడానికి ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ఇదే బాటలో నడుస్తున్నారేమో అనిపిస్తుంది. హల్లెలూయా. కానీ అక్కడ నాకు నచ్చినది ఏంటంటే ఆ భక్తుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు, మనకంటే ఎక్కువ అనుభవిస్తున్నాడు. అనేకమైన, 1, 2 కాదు, నలుదిశలా చుట్టుకున్నాయేమో, అవి కఠినంగా ఉన్నాయి బాధలు, అనేకమైన కఠిన బాధలు కలుగు చేశావు నువ్వు, దేవుడు కలుగు చేశాడంట. హల్లెలూయా. అనేకమైన కఠిన బాధలు కలుగు చేసిన వాడా అని అంతటితో ఆపలేదు. కానీ ఆ భక్తుల్లో ఉన్న నిరీక్షణ, ఆ భక్తుల్లో ఉన్న విశ్వాసపు ఒప్పుకోలు నా హృదయంను దర్శించింది, నా హృదయాన్ని తాకింది, నన్ను మరలా బలపరిచింది. అదేంటంటే అనేకమైన కఠిన బాధలు కలుగు చేసిన వాడా, వాటిలో నేను ఉన్నాను, కానీ నా నిరీక్షణ, నా విశ్వాసం ఏంటంటే నీవు మరలా నన్ను బ్రతికించెదవు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ కఠినమైన పరిస్థితి, కఠినమైన బాధ, కఠినమైన స్థితి, కఠినమైన మార్గం, కఠినమైన అనారోగ్యం, కఠినమైన నిందలు, అవమానాలు, హేళన, కఠినమైన పరిస్థితి వంటి అనారోగ్యాల మధ్య మనం ఉన్నప్పటికీ మనకి కూడా నమ్మగలిగితే, మనకి కూడా ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే మరలా ఆయన మనలను బ్రతికించగల దేవుడు. హల్లెలూయా. ఆ మాట నాకు ఎప్పుడు నచ్చుతుంది. అగైన్, ఇంగ్లీష్లో అగైన్ అంటే ఇప్పుడున్న మన పరిస్థితి అదే ఒక కంక్లూజన్ కాదు, అది స్థిరమైనది కాదు, మనకి మరలా అనే ఒక అవకాశం దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. చెప్దామందరం హల్లెలూయా. ఎంత కఠినమైన బాధలు ఇప్పుడు ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఎదుర్కొంటున్నప్పటికీ ఈరోజు ఒక మాట మీకు చెప్పనివ్వండి, మన జీవితంలో కూడా మరలా అనే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇప్పుడు ఎంత అనారోగ్యంలో ఉన్నా మరలా నీకు స్వస్థత అనుగ్రహించబడుతుంది. ఎంత కష్టంలో ఉన్నా మరలా మనకి సంతోషం వస్తుంది. ఎంత నష్టంలో ఉన్నా మరలా మనకి సమృద్ధి ఉంది. ఎంత లేమిలో ఉన్నా మరలా మనం పోషించబడతాం. ఎంత చనిపోయిన మరణ స్థితిలో మనం ఉన్నప్పటికీ మరలా మనలను జీవింపజేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన జీవితంలో మనం మరలా అనే ఒక స్థితిని కలిగి ఉన్నవారం. అన్యులకు లేని నిరీక్షణ, దేవుని ప్రజలంగా, ఆయన సొత్తైన బిడ్డలుగా ఇప్పుడు మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే మన జీవితంలో కూడా మరలా అనే ఒక పరిస్థితి రాబోతుంది. నువ్వు నేను కూడా అరెస్ట్ చెప్తాం, అనేకమైన కఠిన బాధలు నేను ఎదుర్కొన్నాను, కానీ ఇదిగో ఈరోజు మరలా నా దేవుడు నన్ను బ్రతికించి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి బ్రతకాలనుంది? కొన్నిసార్లు బ్రతకబుద్ధి వేయదు పరిస్థితులను బట్టి, కానీ బ్రతకబుద్ధి వేయలేకపోతున్నా, చనిపోదాం అనిపిస్తున్న పరిస్థితుల్లో మరలా మనం ధైర్యం తెచ్చుకుందాం, మనలను మరలా బ్రతికించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత మాట కూడా చూడండి, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. దేవుని నామానికి ఒక్కసారి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా.
భూమి మీద పడ్డం అంటేనే ఆల్రెడీ కింద పడిపోయినట్టు అర్థం, అవునా కదా? ఎవరైనా పడిపోయారు అనుకో, పడిపోయాడంట. ఒక ఉన్నత స్థితి నుంచి కింద దారిపోతే పడిపోయాడంట. భూమి మీద పడ్డం అంటేనే పడ్డం. కానీ భూమి యొక్క ఇంకా దిగువకు, ఇంకా అగాధమైన స్థలములు అనబడే కఠినమైన పరిస్థితి అట్టడుగులోనికి మనం వెళ్ళిపోయినా సరే మరలా మనలను లేవనెత్తే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఏ పరిస్థితి మనల్ని కృంగదీయడానికి మనం అవకాశం ఇవ్వద్దు. ఏ స్థితిగతులు బలహీనం అవ్వడానికి మనం అవకాశం ఇవ్వద్దు. ధైర్యం కలిగి, బలం కలిగి ఉందాము. మనం కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి కూడా దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది కదా, కాబట్టి మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకుడి. ఏదైనా వదిలేసుకోండి, ఎవరినైనా వదిలేసుకోండి, నష్టం లేదు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగునని రాయబడింది. హల్లెలూయా. ఆ బహుమానం ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంత అట్టడుగున పడిపోయినా సరే లేవనెత్తి నిలబెట్టబడే స్థితిలోనికి వచ్చే బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎంతమందికి ఆశ ఉంది? ఉన్న స్థలంలో నిరీక్షిస్తావా? నా జీవితం ఎంత భూమి యొక్క అగాధ స్థలములోకి వెళ్ళిపోయినట్టు అనిపించినా సరే ఆయన మరలా నన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోయింది మన నిరీక్షణ అంతా పరిస్థితుల వల్ల పోతుంది. ఈరోజు మీ ముందు ఏమీ చెప్పడానికి లేను, ఒక్క మాట, మీరు పోగొట్టుకున్న నిరీక్షణ మరలా మీ హృదయంలోనికి తెచ్చుకోనండి. హల్లెలూయా. ఒకటే మాట, ఆయన మరలా నన్ను లేవనెత్తుతాడు. ఒకటే మాట, ఆయన మరలా నన్ను బ్రతికిస్తాడు. ఒకటే మాట, ఆయన మరలా నన్ను స్వస్థపరుస్తాడు. ఆయన మరలా నన్ను వృద్ధి చేస్తాడు. ఆయన మరలా నన్ను నిలవబెడతాడు. ఆయన మరలా నన్ను నడిపిస్తాడు. మరలా అనే మాట మన హృదయంలో ముద్రించబడునుగాక. శబ్దమా హల్లెలూయా. అతను వచ్చి ఉండి భక్తుడు ఉన్నాడు, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించుదును. నేను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును కూడా నిన్ను గురించి ఉత్సాహ ధ్వని చేయును. హల్లెలూయా. ఒక లైన్లో అతడి స్థితి, రెండో వచనంలో అతడికి ఉన్న విశ్వాస ఒప్పుకోలు, అది ఇంకా జరగక ముందే భక్తుడు చేస్తుంది ఏంటంటే హృదయం అంతటితో, తన పెదవులతో, తన ప్రాణంతో కూడా తన దేవుని గురించి ఏడుపు గీతాలు కాదంట, ఉత్సాహ గానములు చేయుచున్నాడు. హల్లెలూయా. ఆ స్థితిలోనికి దేవుని కృపను బట్టి మనమందరం అడుగు పెడదాముగాక. ఆ స్థితిలోనికి దేవుని వాత్సల్యతను బట్టి, ఆయన శక్తిని బట్టి మనమందరం ప్రవేశపెట్టబడదుముగాక. మన పరిస్థితి ఇంకా మారకపోయినా మన పెదవులు, మన ప్రాణం ఆయనను గానం చేయాలి. అది కూడా ఏంటో నా పరిస్థితి అనే విలాప గీతాలు కాదట, ఉత్సాహ గానములు చేయగలగాలి. ఇంగ్లీష్లో ఉంది, ఐ విల్ షౌట్ ఫర్ జాయ్. హల్లెలూయా. జాయ్ అది లేదు కదా ఈరోజు మన జీవితంలో, అవునా కదా? అపవాది సులువుగా మనలో నుంచి దొంగిలిస్తుంది ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఆనందం. ఎవరి మొక్కలు ఈ రోజుల్లో నవ్వు కనబడడం కరువైపోతుంది, హృదయంలో సంతోషం ఉండడం చాలా కష్టమైపోతుంది, అవునా కదా? అవునా కదా? కానీ విశ్వాసి ఆ పరిస్థితిలోకి రాకముందే దేవునికి ఉత్సాహ గానములు తెలియచేస్తాడు. అక్కడ ఏమని రాశాడు చూడండి, 22వ వచనం, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. హల్లెలూయా. చెప్దామా? మీరు అలా డల్గా కూర్చోద్దు, దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిద్దాం. మన జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడని, మరలా లేవనెత్తబోతున్నాడని, మరలా బ్రతికించబోతున్నాడని, మరలా వృద్ధి చేయబోతున్నాడని అది పొందుకోకముందే మన దేవునికి ఉత్సాహ గానములు మనం అర్పించుదుముగాక. హల్లెలూయా. అక్కడ భక్తుడి స్థితి బాలేదు,
అనేకమైన కఠిన బాధల్లో ఉన్నాడు. కానీ అంటున్నాడు కదా, సితారా తీసుకొని, వాయిద్యము తీసుకొని నేను నీకు ఉత్సాహ ధ్వని చేస్తాను కదా. నీ చేతిలో సితారా లేకపోవచ్చు, వాయిద్యం లేకపోవచ్చు, నువ్వు మోకాళ్ళు వేస్తే మన కాళ్ళే ఆయన దృష్టిలో వాయిద్యం, మనం చప్పట్లు కొడితే మన చేతులే ఆయన దృష్టిలో సితారా, మన పెదవులతో ఆయనకు ఉత్సాహ గానం చేయగలిగితే మన పెదవులే ఆయనకి ఇంపైన వాయిద్యముల వలె వినబడతాయి. హల్లెలూయా. కెన్ యూ మేక్ సమ్ నాయిస్? కెన్ యూ షౌట్ ఫర్ జాయ్? మీరున్న పరిస్థితిలో ఎక్కడ చేయకపోయినా పర్లేదు, మీకున్న కఠిన బాధ మధ్యలోనే మీ పెదవులు తెరిచి, మీ చేతులెత్తి మోకరించి, చప్పట్లు కొట్టి, నవ్వుతూ, సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు తెలియచేయగలరా? ఆ భక్తుడున్న పరిస్థితి కఠినమైన బాధ, భూమి యొక్క అగాధ స్థితి. కానీ సితారా ఎక్కడుందో వెతుక్కున్నాడు. అవునా కాదా? నా మాటలు అర్థమవుతున్నాయా? బాధల్లో ఎవరైనా వాయిద్యాలు తీసుకొని సంతోషగానం ఎవరైనా చేస్తారా? బట్ హీ సర్చింగ్ ఫర్ హిస్ ఇన్స్ట్రుమెంట్. సితారా ఏది? తీసుకున్న దేవునికి వందనాలు తెలియచేయాలి. ఇప్పుడు ఎందుకు? నీ స్థితి మారిందా? మార్చబోతున్నాడు గనక. నువ్వు లేవనెత్తబడ్డావా? లేదు, నన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు గనక ముందుగా ఆయనకు నేను స్తుతులు అర్పిస్తున్నాను. ఎందుకంటే నా స్తుతుల పైన ఆయన సింహాసనాసీనుడు అవుతాడు గనక. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. లెట్ us learn to live, beloved. ప్రియులారా, బ్రతకడం నేర్చుకుందాం. నా మాట అర్థమైందా? ఏం చేద్దాం? పరిస్థితుల మధ్యలో బ్రతకడం నేర్చుకుందాం. మన ఒక్కరికే కాదు ఇంత కఠినమైన పరిస్థితులు వచ్చింది, మనకంటే ముందు అనేకమైన మంది భక్తులు నడిచి వెళ్ళిన మార్గంలోనే దేవుడు మనలను కూడా నడిపిస్తున్నాడు. అందుకు మనం ఇంకా సంతోషపడాలి. మనము కూడా సాక్షి సమూహం యొక్క జాబితాలో చేర్చబడిన వారమయ్యాము గనక దేవునికి మహిమ చెల్లిస్తారు. యోసేపు నడిచిన దారిలో కొన్నిసార్లు దేవుడిని నడిపిస్తున్నాడు. ఆ ఒంటరితనంలో నడిపిస్తున్నాడు, ఆ యొక్క హేళనలో నడిపిస్తున్నాడు, ఆ తృణీకారంలో నడిపిస్తున్నాడు, ఆ యొక్క చంపివేయబడాలన్నంత పగగుండా దేవుని నడిపిస్తున్నాడు. అప్పుడు మనం ఆనందించాలి. నాకంటే ముందు నా మీద ఆవరించిన ఆ సాక్షి సమూహాన్ని చూసి మనం ధైర్యం తెచ్చుకోగలగాలి. కెన్ యు షౌట్ హల్లెలూయా? హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక్కలమే, మనకే ఎంత సమస్యలు వస్తున్నట్టు ఆశ్చర్యపడొద్దు. మనకంటే ముందుగా, మనకి మాదిరిగా, మనకి ఆదరణ కలిగించడానికి, మనకి ధైర్యం కలిగించడానికి అనేక మంది భక్తులను ఆయన అదే మార్గం గుండా నడిపించి నీ ముందు నిలవబెట్టి మనలను వారిని వెంబడించమని ప్రకటిస్తుంది. హల్లెలూయా. చెప్దామా? చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? దేవుని మనకి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నేను దేవుని దృష్టిలో ఉన్నాను, నేను ధన్యుడనని? ఎంతమంది నమ్ముతున్నారు? నేను దేవుని చేతిలో ఉన్నాను, నేను భాగ్యవంతుడని? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. పరిస్థితులు రాగానే, స్థితిగతులు మారిపోగానే, కష్టం రాగానే, అనారోగ్యం రాగానే, ఒక నింద రాగానే, ఒంటరితనం రాగానే మన కళ్ళన్నీ వాటి మీదకి వెళ్ళిపోతే ప్రియులారా, మన కనులను, మన దృష్టిని మన పరిస్థితుల మీద నుంచి దేవుని ఉద్దేశం వైపు చూడగలిగితే ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా మనము దాని గుండా దాటి వెళ్ళగలుగుతాం. షిఫ్ట్ అంటే మీ యొక్క చూపుని మార్చండి, మీ దృష్టిని మార్చండి. మన పరిస్థితి మీద నుంచి మన దృష్టి ఎక్కడికి వెళ్ళాలంటే మన తల మీద దేవునికి ఉన్న ఉద్దేశం వైపుగా వెళ్ళాలి. ఎంతమందికి నా మాట అర్థమైంది? ఎంతమంది అసలు నమ్ముతున్నారు మీరున్న స్థలంలో నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందని? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ తల మీద దేవునికి ఉన్న ఉద్దేశమే మీకు కఠినమైన పరిస్థితులు ఎదురవ్వడానికి కారణం. హల్లెలూయా. యోసేపు తల మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక యోసేపుని గుంటలో పడవేయబడేలా చేసింది. ఎంతమంది నమ్ముతారు? ఈ మధ్యకాలంలో నేను ఏం ఆలోచిస్తున్నానంటే, మామూలుగానే మాట్లాడుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి, కానీ మీకు మంచి మాట చెప్పి పంపిస్తా. హల్లెలూయా. ఏం ఆలోచిస్తున్నానంటే, మాకు పరిస్థితులు ఎదురవుతున్నాయి, అందరికీ పరిస్థితులు ఎదురవుతున్నాయి, నీ భక్తులకి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎక్కువగా నాకు యోసేపు లైఫ్ ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కువ కళ్ళ ముందుకు వస్తూ ఉంటుంది.
యోసేపు కూడా పరిస్థితులు ఎదురయ్యాయి. పరిస్థితులే చూస్తున్నాం కానీ ఆ స్థితిగతులన్నిటి మధ్యలో యోసేపు ఎలా బ్రతుకుతున్నాడా అని చూస్తున్నాను ఈ మధ్యకాలంలో నేను. ఎంతమందికి నా మాట అర్థమైంది? వాట్ వాజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ జోసెఫ్? యోసేపు యొక్క ప్రతిస్పందన, ప్రవర్తన, తన జీవిత విధానం తన పరిస్థితుల మధ్యలో ఎలాగుందో గమనించాలనిపిస్తుంది. ఇప్పుడైనా ఎవరైనా గమనించారా? గుంటలో పడవేయబడినప్పుడు యోసేపు అన్నా నన్ను పైకి తీసుకెళ్ళండి అని అరిచాడా తప్ప దేవా నాకెందుకు ఈ పరిస్థితి అని కృంగిపోలేదు యోసేపు. అవునా కదా? 3 స్టేజెస్ ఉన్నాయి యోసేపు లైఫ్లో. జాగ్రత్తగా వినండి, ఎంతమందికి అర్థమవుతుంది. అన్నలందరూ కూడా అక్కడ 3 సార్లు గ్రంథంలో రాయబడింది యోసేపు మీద అన్నలు పగపట్టారంట. యోసేపు మీద అన్నలు మరీ పగపట్టిరి. యోసేపును చంపాలని తన అన్నలు అధికంగా పగపట్టిరని 3 సార్లు ఆదికాండంలో రాయబడింది. హల్లెలూయా. అంటే చిన్నవాడైన యోసేపు తన తోడ పుట్టిన అన్నల యొద్ద నుండి ప్రేమకు బదులుగా ఏమనుభవించాడు? పగని, ద్వేషమే కాదు పగని అనుభవించి గుంటలో పడేసి చంపబడేంతగా యోసేపు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడో లేదా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆ ఎదుర్కొన్నప్పుడు నేను ఏం మాట్లాడతానంటే అందరికీ తెలుసు యోసేపు యొక్క ప్రతిస్పందన ఏంటి, అది మాట్లాడుతున్నాను నేను. గుంటలో పడివేయబడినప్పుడు అన్న రూబేనన్నా ఏమని నడుచుంటాడు? నన్ను బయటికి తీసుకురండి, నన్ను ఇలా వదిలేయొద్దు, నాన్న ఏడుస్తాడు, నాకు నాన్న గుర్తొస్తాడు అని ఏడ్చాడు. అవునా కదా? హల్లెలూయా. ఆఖరికి పెద్దోడైన రూబేనన్న వచ్చి ఎలాగోలో బయటికి తీసుకొచ్చాడు. ఎంతమంది గుర్తుంది? ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడితో అయిపోలేదు. బాగుంది అనుకునే లోపే ఐగుప్తీయులకి యోసేపు అమ్మబడ్డాడు. అప్పుడు కూడా ఏడ్చాడు. అవునా కదా? అన్న నన్ను ఇలా వదిలేయొద్దు, నేను అక్కడికి వెళ్ళిపోలేను, ఆ దేశం ఎవరో నాకు తెలియదు, ఒంటరివాడిని అయిపోతాను అన్న, నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి అని ఏడ్చుంటాడు. అవునా కదా? అంతే. అంతకు మించి దేవా నాకు ఎందుకు ఈ పరిస్థితి, నాకు నువ్వు చూపించిన కళ ఏంటి, నాకు నువ్వు ఎదురు చేస్తున్న పరిస్థితులు ఏంటి, నేను అందరి పనులు నా ఏదో మోకరిస్తానని చెప్పావు, నేను ఒక్కడినే నిలబడతానని చెప్పావు, నన్ను హెచ్చిస్తానని చెప్పావు, నన్ను వృద్ధి చేస్తానని చెప్పావు, నా తల్లిదండ్రులు సైతం నా ముందు సాగిలు పడేంత గొప్ప జీవితాన్ని నాకు అనుగ్రహిస్తానని చూపించావు కదా, ఇదెందుకు ఎదురవుతుందని ఒక్క మాట కూడా యోసేపు దేవునితో అనలేదు. ప్రియులారా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. గుంటలో పడవేయబడినప్పుడు అన్నలు పిలిచాడు. 44 ఐగుప్తులో అమ్మి వేయబడినప్పుడు కూడా అన్నల దగ్గర పిలిచి ఏడ్చాడు. ఈ 2 సార్లు ఏడ్చాడు ప్రియులారా. ఇంకా 3వది మరి అధికమైన కఠినమైన బాధ ఎదురైంది. 44 యొక్క భార్య ఇతడు నన్ను చెరపబోయాడని నింద వేసినప్పుడు యోసేపు ఒక్క మాట కూడా పలకలేదు. నేను మీకు అంతా ఎందుకు చెప్తున్నానంటే బోర్ కొట్టించడానికి కాదు. మన లైఫ్లో కూడా పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఒకసారి ఏడ్చావా, 2 సార్లు ఏడ్చావా, 3 సార్లు అరిచావా, 4వసారి పిలుచుకున్నావా? ఎవరు నిన్ను అలాగా హింస పెడుతున్నారో వారి దగ్గర నీ ఏడుపుని వ్యక్తపరిచావేమో 2, 3, 4 సార్లు. నీకు ఒకటి అర్థం అవ్వాలి. ఇంకో 3వసారి 4వసారి ఇంకా కఠినమైన బాధ మనకు ఎదురైనప్పుడు ఆ ఏడుపు, మనుషులు పిలుచుకునే ఆ పిలుపు కూడా మన నోటి వెంబడి రాకుండా పూర్తిగా మౌనమైపోయి దేవునికి మనం అప్పగించుకోగలిగే స్థితిలోనికి మనం రావాలి. ఎంతమందికి నా మాటలు అర్థమయ్యాయి? నిజంగా సీరియస్గా చెప్తున్నాను, నేను సరదాగా మాట్లాడలే. ఎంతమందికి అర్థమయ్యాయి? అందుకే ముందు ఇది స్టార్ట్ చేయకముందు ఒక మాట చెప్పాను, బ్రతకడం నేర్చుకుందాం. లెట్ us learn to live. మీ కన్నీరు ఏ మనిషి ముందు కనబడనివ్వద్దు, మీ బాధ ఏ మనిషి ముందు చెప్పొద్దు. ఫస్ట్ టైం ఏడ్చాడు యోసేపు, సెకండ్ టైం ఏడ్చాడు యోసేపు, 3వసారి ఏడ్చాడా? పిలిచాడా? అరిచాడా? కనీసం అక్కడ యోసేపుకి ఎంత ఎక్కువ అవకాశం ఉందంటే 44 అక్కడే ఉన్నాడు, తన భార్య అక్కడే ఉంది, నిందిస్తున్న వారందరూ అక్కడే ఉన్నారు. యోసేపుకి ఎంత అవకాశం ఉందంటే అయ్యా నేను ఈ పని చెప్పొచ్చా లేదా? చేయలేదు. నీ భార్య నా చొక్కా పట్టుకొని నన్ను అనేక సార్లు బలవంతం చేసినా నేను నా చొక్కా వదిలేసుకొని వెళ్ళిపోయానయ్యా, దీనికి దేవుడే ఒక సాక్షి అని యోసేపు తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక వాదన పెట్టుకోగలడు. ఆ అవకాశం యోసేపుకు ఉంది. కానీ తన మెచ్యూరిటీ లెవెల్స్, యోసేపుకున్న పరిపక్వత ఎంత గొప్పదంటే నాకు ఎదురైన ఈ పరిస్థితి ఈ 44 యొక్క భార్య వల్ల కాదు, 44
కానీ నా మీద దేవునికి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం చొప్పున మాత్రమే నాకు ఈ నింద ఎదురైందని ఎరిగాడు కనుకనే మౌనంగా నింద భరించి చెరసాల్లోనికి వెళ్ళగలిగాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక అంటున్నాను. దేవుడు నామానికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యాకోబు పత్రికలో రాయబడి ఉంది, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష. ఏదైతే నువ్వు నమ్ముతున్నావో, దేన్నైతే నువ్వు విశ్వసిస్తున్నావో, కొన్నిసార్లు కాదు ప్రతి క్షణం మనకి పరీక్ష ఎదురవుతుంది. ఆ అవగాహన యోసేపుకు ఉంది కాబట్టి మొదటిసారి ఏడ్చాడు, రెండోసారి ఏడ్చాడు, కానీ మూడోసారి మాత్రం ఏడవడం కాదు కదా, అయ్యా నేను అసలు ఈ పని చేయలేదు అని ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళు వేసిన శిక్షకి తగిన వాడినే అన్నట్టుగా చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. మనకు అది రావాలి ప్రియులారా. ఆ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎంతమందికి అర్థమవుతున్నాయి? నిజంగా చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. నేనేం మాట్లాడుతున్నానంటే యోసేపు యొక్క జీవిత విధానం మనకి రావాలంటున్నాను. అతడు అలా నిందను భరించుకొని చెరసాల అగాధం, ఆ చెరసాల లోపల చెరసాలంట చాలా డౌన్లో ఉంటుంది. ఆ భూమి యొక్క అగాధంలోనికి మౌనంగా భరించి వెళ్ళాడు గనకనే తిరిగి దేవుడు అతడిని భూమి యొక్క అగాధ స్థలములలో నుండి ఎంత ఎత్తుగా లేవనెత్తాడంటే అన్నలందరికంటే, ఫతీఫర్ కంటే, తన భార్య కంటే, ఆ సామ్రాజ్యం అంతటి కంటే ఎత్తైన స్థానంలో యోసేపు దేవుడు యోసేపుని లేవనెత్తాడు ప్రియులారా. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ అలౌడ్ హల్లెలూయా. అందుకే మనం భరించలేని నింద, భరించలేని పరిస్థితి, కఠినమైన మాటలు, కఠినమైన హేళన, కఠినమైన అవమానం నీకు నీ జీవితంలో ఎదురైనప్పుడు మారు మాట మాట్లాడొద్దు, తిరిగి ఆర్గ్యుమెంట్ చేయొద్దు, నేను అలా చేయలేనిది ప్రూవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయొద్దు. మౌనంగా భరించి ఎక్కడికి మనుషులు తోస్తారు అక్కడికి వెళ్ళిపో, నో ప్రాబ్లం. దేవుడు మీతో ఉండక మానడు. కొన్నిసార్లు మనుషులు మనల్ని నెడతారు కొన్ని పరిస్థితుల్లోకి. ఎంతమంది ఒప్పుకుంటారు లేదా? ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు మనుషులు కొన్ని పరిస్థితుల్లోనికి ఫోర్స్ఫుల్గా నెడతారు. గో, వెళ్ళండి ధైర్యంగా. ఆ చెరసాల్లో యోసేపుతో ఎవ్వరూ లేరు, కానీ తాను నమ్మిన దేవుడు మాత్రం యోసేపుతో ఆ చెరసాల్లో ఉన్నాడు. ఆ నింద ఎంత భరించుకున్నాడో, ఆ నింద యొక్క తీవ్రత ఎంత లోతైనదో, ఆ గాయం ఎంత భారమైనదో, ఆ ఒంటరితనం ఎంత కఠినమైనదో, ఇవన్నీ భరించుకుని యోసేపుని అదే ఒంటరితనంలో దేవుడు వదిలేలేదు. కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. మనం కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని పరిస్థితుల్లో ఉంటాం. కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్ని నెలలు మనుషుల యొక్క ఒత్తిడి మనం తట్టుకోవాల్సి వస్తుంది. నేనేం చెప్తానంటే అయినా పర్లేదు, భరించుకుంటాం. ఆ అగాధంలో నుండి దేవుడు ఒకరోజు మరలా మనలను పైకి లేవనెత్తుతాడు ప్రియులారా. నీ నీతిని సూర్యుని ప్రకాశం వలె ఉదయింపచేస్తాడు. నీ నీతి మధ్యాహ్నం వెలుగు వలె అనేకులకి కనబడేటట్టుగా నిన్ను ఆయన వృద్ధిలోనికి నడిపిస్తాడు, లేవనెత్తుతాడు, హెచ్చిస్తాడు. నేను చెప్తున్నాను ప్రియులారా, యోసేపు దేవుడు హెచ్చించాడు లేదా? అన్నల కంటే కాదు, ఫతీఫర్ కంటే కూడా అధికంగా దేవుడు యోసేపుని హెచ్చించాడు. అదే హెచ్చింపుని దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తాడు అంటున్నాను. ఎండ్యూర్ ద పెయిన్, మీకు కలుగుతున్న నొప్పిని సహించండి, తృణీకారాన్ని సహించండి, హేళనను సహించండి, నిందను భరించండి, అవమానాన్ని తట్టుకొనండి, ఒంటరితనంలో తాళుకొనండి, కష్ట నష్టములన్నీ భరించుకునే సామర్థ్యాన్ని పొందుకోండి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నారో పరిస్థితులు ఎదుర్కొనే శక్తిని సాధించండి. దేవుడు మీతో ఉంటాడు లేవనెత్తడానికి. యోసేపు ఒక్కడే కాదు, నీవు ఏ ప్రభువునైతే నా రక్షకుడు నమ్ముతున్నావో, నా దేవుడు నమ్ముతున్నావో, నా కొరకు ప్రాణం పెట్టాడని యేసయ్యా 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 అని ప్రార్థించిన ప్రతిసారి ఏ నామాన్ని మీరు ఉచ్చరిస్తున్నారో, మీకంటే ముందు మీ ప్రధాన యాజకుడు మీరు వెళ్ళిన మార్గంలో మీకంటే ముందుగా ఆయన నడిచి వెళ్ళాడని మర్చిపోవద్దు. ఎంతమందికి గుర్తుంది? నాకు తెలుసు, నేను వెళ్తున్న ప్రతి మార్గంలో నాకంటే ముందుగా నా ప్రధాన యాజకుడు అందులో నడిచి వెళ్ళాడు. నువ్వు నింద ఎదుర్కొంటున్నావా? నీ నిందలో నీకంటే ముందుగా నీ యేసయ్య నడిచి వెళ్ళాడు. ఒంటరితనమా? మీకంటే ముందుగా యేసయ్య నడిచి వెళ్ళాడు. గమనించారా? యేసయ్య కూడా ఎక్కడ ఎవరి దగ్గర ఏడవలేదు, అవునా కాదు? శాస్త్రులు హేళన చేశారా లేదా? బయల్జెబూల్ అన్నారు ఆయన్ని, దెయ్యం పట్టినవాడు అన్నాడు. తిండిపోతూ అన్నారు, వ్యభిచారివి అన్నాడు. ఒక తండ్రికి తల్లికి నువ్వు పుట్టలేదన్నారు.
నువ్వెవడో తెలియదురా, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు అన్నారు. అన్నారా లేదా? ఆ అన్ని మాటలకి బదులు యేసయ్య చెప్పారా ఎక్కడైనా? ఆయన వాటన్నిటినీ భరించారు. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ దట్ వీ హ్యావ్ కమ్ టు జీసస్. మనం యేసయ్య దగ్గరకు వచ్చామని మర్చిపోవద్దు. ఇప్పుడు సండే సర్వీస్ కోసం చెప్పట్లేదమ్మా, మీ లైఫ్ యేసయ్య దగ్గర ఉందని మర్చిపోవద్దు. ఆ యేసయ్య మీకంటే ముందుగా మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో ఆల్రెడీ నడిచి వెళ్ళిపోయాడని మర్చిపోవద్దు. మీకు మాట చూపించిన పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను. మొన్న మాట దగ్గర చాలాసేపు ఆగిపోయాను. ఏమనుంది అమ్మ? విన్నారా అందరూ? నా వైపు చూడండి, నేను చదువుతాను. విన్నారా అందరూ? ఏమనుంది? మనుష్యుల చేత. బ్రదర్స్ వెనకాల మాట్లాడాలి కొంచెం ప్లీజ్, బేగానే ముగించేస్తాను, కొంచెం అలర్ట్గా ఉంటారా? మనుష్యుల చేత విసర్జింపబడినను. ప్రతి ఒక్కరు చెప్తారా మాట కొంచెం గట్టిగా? ప్రతి ఒక్కరు వెనక నుంచి ముందు వరకు ప్రతి ఒక్కరు చెప్తారా ప్లీజ్? మనుష్యుల చేత విసర్జింపబడినను. మరొకసారి చెప్దాము. మనుష్యుల చేత విసర్జింపబడినను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇది తృణీకారం కంటే, అవమానం కంటే ఇంకొక స్టేజ్ ఎక్కువ ఏంటంటే విసర్జింపబడడం. దేన్ని మనం విసర్జిస్తామంటే వ్యర్థాన్ని విసర్జిస్తాం, అవునా కాదా? తృణీకరించడం అంటే జస్ట్ రిజెక్ట్ చేయడం, అవమానించడం అంటే జస్ట్ ఇన్సల్ట్ చేయడం అంతే, దూరం పెట్టడం అంటే మాట్లాడకుండా మానేయడం అంతే. కానీ ఈ విసర్జించడం అనేది వీటన్నిటికీ మించింది. ఏదైనా వ్యర్థాన్ని మనం ఎలా విసర్జిస్తామో కొన్నిసార్లు మనం మనుష్యుల చేత అలాగ విసర్జించబడినను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే మనుష్యులు కొన్నిసార్లు మనుషులకు మనం ఎలా కనిపిస్తామంటే చెప్పండి, వ్యర్థంగా కనిపిస్తాం. అంటే మన వల్ల వారికి ఎటువంటి ఉపయోగం, ప్రయోజనం కానీ మేలు కానీ ఏమి ఉండనప్పుడు మనుషులు మనల్ని ఏం చేస్తారు? విసర్జిస్తారంట. హల్లెలూయా. కానీ ఆ విసర్జన పక్కనే యాడ్ అయిన 2 అక్షరాలు నాకు నచ్చాయి. ఏమనుందంటే మనుష్యుల చేత విసర్జింపబడినను. హల్లెలూయా. తర్వాత మాట చూడండి, దేవుని చేత ఏర్పరచబడినది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? దగ్గరగా ఒక్కసారి ప్లీజ్ మీ హృదయం అంతటిలో దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఏ పరిస్థితిలో, ఏ స్థితిలో నీవు ఉన్నావని మనుష్యుల చేత నువ్వు విసర్జింపబడినను ఒకటి మర్చిపోద్దు, దేవుని చేత నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డావని. ఈ మాట ఇక్కడ రాయబడింది ఎవరి కోసమో తెలుసా? మనం ఆరాధిస్తున్న అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం కలిగిన యేసే కోసం రాయబడిన మాట ఇది. అంటే యేసేను మనుషులు ఏం చేశారు? విసర్జించారు. యేసేను ఒక వ్యర్థం అనుకొని మనుషులు ఏం చేశారు? ఈ రోజుకి విసర్జిస్తున్నారు కదా. కొంతమంది బూతులు తిడతారు, యేసేని భయంకరమైన మాటలు అంటారు. వింటున్నారా లేదా? వింటున్నారు ఈ రోజుల్లో ఎలా మాట్లాడుతున్నారు? నేనేం చెప్తున్నానంటే, మీరు ఆ విసర్జన అనే పరిస్థితిలో ఎదుర్కొన్నప్పుడు మీరు మీ ప్రధాన యాజకుడిని గుర్తు చేసుకోండి. అందుకే ఇక్కడ రాయబడి చూడండి, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు వద్దకు వచ్చిన వారై. హల్లెలూయా చేద్దాం ఒకసారి బిగ్గరగా చేతులు పైకెత్తి. హల్లెలూయా. మన యేసయ్య ఎవరంటే మనుషులందరి చేత విసర్జింపబడ్డాడు, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడట, అమూల్యమైన వాట, సజీవమైన రాయగు ప్రభువు వద్దకు మనం వచ్చిన వారై బ్రతకాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీ స్వరాలైతే బిగ్గరగా చెప్పాలి, చేతులైతే. హల్లెలూయా. మేబీ లర్న్ టు లివ్. మనం బ్రతకడం నేర్చుకున్నాం ప్రియులారా. ఎలా బ్రతకాలంటే
యేసయ్య యొద్దకు వచ్చిన వారిగా బ్రతకాలి, యేసయ్య ద్వారా బ్రతకాలి. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? మనం ఎలా బ్రతకాలి? మన ఇంటి పేరుతో కాదు, మన కులంతో కాదు, మన బంధువులతో కాదు, మన సామర్థ్యంతో కాదు, మన జ్ఞానంతో కాదు, మన శక్తితో కాదు, మన ఎమోషన్స్తో కాదు, మనకున్న ఆత్మీయ స్థితులతో కూడా కాదు. ఎలా బ్రతకాలంటే విసర్జింపబడి కూడా దేవుని చేత ఏర్పరచబడి అమూల్యమైన సజీవమైన రాయి అయిన ప్రభువు నొద్దకు వచ్చిన వారైనట్టుగా బ్రతకాలి. నా మాట ఎంతమందికి అర్థమైందో? మీ మనస్సులకి, మీ హృదయములకు, మీ ఆత్మలకి ఈ మాట అర్థమగునుగాక. ఎలా బ్రతకాలంట? ప్రభువు నొద్దకు వచ్చిన వారైనట్టు బ్రతకాలి. మాట అర్థమైందా? ప్రభువు నొద్దకు, ఏ ప్రభు ఆయన? అందుకే ఆయన ఇంట్రడక్షన్ ఏంటి? ఆయన కూడా ఆల్రెడీ మనుషుల చేత విసర్జింపబడ్డాడు, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడ్డాడు. అమూల్యమైన వాడు, బ్రతికి ఉన్న సజీవమైన రాయి, అంటే కదలని వాడు, చెదరని వాడు, మార్పు లేని వాడైన ప్రభువు నొద్దకు వచ్చిన వారైనట్టుగా బ్రతకవలసింది. హల్లెలూయా! ఆయన ఎవరంటే లివింగ్ స్టోన్. హీఈస్ లివింగ్ స్టోన్. ఆయన సజీవమైన రాయి, మృతమైన వాడు కాదు. ఆయన కూడా మన వలె విసర్జింపబడ్డాడు, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు. అంటే నీవు మనుషుల చేత విసర్జించబడుతున్నప్పుడు గుర్తు రావాల్సింది ఏంటంటే, నేను నా దేవుని దృష్టికి ఏర్పాటులో ఉన్న వ్యక్తినని గుర్తుకు రావాలి. మనుషులు వదిలిపారండి, పట్టుకొని వేలాడకుండా. లీవ్. కొంతమందిని వదిలితేనే మన జీవితంలో దేవుని ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది. మనుషులు పట్టుకొని వేలాడితే ఎలా ఉంటుందంటే, వాళ్ళు చిన్నగా మనల్ని తృణీకరించిన, చిన్నది బాధ పెట్టినా ఇంక మన మొత్తానికి ఆత్మీయ జీవితం, ఆనందం, విశ్వాసం, సంతోషం అన్నీ వదిలిపెట్టి మూల కూర్చొని ఏం చేస్తాం? ఏడుస్తూ ఉంటాం. కానీ ఎలా బ్రతకాలంటే, మనం మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పాటు చేయబడిన అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారైనట్టుగా మనం బ్రతకాలి. హల్లెలూయా! 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 అంటే ఆయన వల్ల మనం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమని బ్రతకాలి. ఆయన వల్ల అమూల్యమైన వారమని ఎంచుకొని బ్రతకాలి. ఆయన వల్ల సజీవమైన వారమని ఎంచుకొని ఆయన వల్ల యుగయుగములు జీవించగలిసిన వారమై బ్రతకాలి. హల్లెలూయా! చెప్తామా? హల్లెలూయా! మనుషులు మిమ్మల్ని ఏమనుకుంటున్నారో అది మీరు కాదు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో అదే మన యొక్క ఐడెంటిటీ, మన గుర్తింపు. హల్లెలూయా! తర్వాత చూడండి ఏమన్నాడు? అందుకే ప్రభు యొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా! చెప్దామా? అర్థమైందా? ఎలా బ్రతకాలంట? ప్రభు నందుకు వచ్చిన వారై బ్రతకాలి, యేసుక్రీస్తు ద్వారా బ్రతకాలి. మీకు ఈరోజు చెప్పాలనుకున్న మాటల్లా ఏంటంటే, మీ జీవితానికి, మీరు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితికి మూలం యేసయ్య అన్న మాట జ్ఞాపకం చేయడానికి వచ్చింది. అందుకే తర్వాత చూడండి, మంచి మాటలు రాయబడి ఉంటాయి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు సజీవమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా! అర్థమైన వాళ్ళు మాత్రమే దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా! హల్లెలూయా! అంటే ఆయన ఎలాగైతే సజీవమైన రాయో, దేవుడు మనలను కూడా ఆయన వలె సజీవమైన రాళ్ల వలె, ఆత్మ సంబంధమైన మందిరం వలె మనలను ఆయన కడుతున్నాడని అర్థం. యూఆర్ స్టిల్ కన్స్ట్రక్షన్. నీవు నేను ఏంటంటే ఇంకా కట్టబడుచున్న ప్రాకారం వంటి వాళ్ళం, ఇంకా రాయబడుచున్న కవిత్వం లాంటి వాళ్ళం, ఇంకా పాడబడుచున్న పాట వంటి వాళ్ళం, ఇంకా మనలో పేజీలు పేజీలు యాడ్ చేయబడుతున్న ఒక గొప్ప సందేశం నీవు నేను కూడా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అందుకే ఇంకా పరిస్థితులు ఎదురవుతున్నాయి, అందుకే ఇంకా
కష్టాలు ఎదురవుతున్నాయి, అందుకే ఇంకా నష్టాలు ఎదురవుతున్నాయి, అందుకే ఇంకా తృణీకారం ఎదురవుతుంది, అందుకే మనుషులు ఇంకా నేను విసర్జిస్తున్నారు. ఎందుకంటే నీకు ఒకటి అర్థం అవ్వాలి, ఇంకా నీవు నేను కట్టబడుచున్నానని అర్థమైంది. కాబట్టి మొదటిసారి యోసేపు ఏడ్చాడు, రెండోసారి అడిచాడు, మూడోసారి మౌనంగా చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళి బయటికి ఎలా వచ్చాడంటే పూర్తిగా కట్టబడిన దేవుని మందిరం వలె బయటికి వచ్చాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఎదురవుతున్న కఠినమైన అనేకమైన బాధలలో, మనుషుల తృణీకారంలో కృంగిపోవద్దు. మీ ముందు ఒక ప్రధాన యాజకుడు నడిచి వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి. ఆయన మీ ముందు మాత్రమే లేడు. ఇంకో మాట చెప్తా, ఆయన మీ ముందు నడిచి వెళ్ళిన వాడు మాత్రమే కాదు, ఆయన ఎక్కడున్నాడో తెలుసా? మనలో ఉన్నాడు. కరెక్టే. ఇంకొంచెం చెప్పమంటారా? నీవు నేను కట్టబడుచున్నాం కదా మందిరం వలె. కట్టబడుతున్న మందిరం అయి ఉన్న మనకు మూల రాతిగా మన క్రింద ఆయన స్థాపించబడి, ఎంతమందికి మాట అర్థమైంది? ఈ సబ్జెక్ట్, ఈ మాటలు ఎంత లోతైనవో చాలామందికి అర్థం అవట్లేదు. కొంతమందికి అయినా అర్థమైతే బాగుండు అనిపిస్తుంది. మనం ఎందుకు జీవితంలో పరిస్థితులు ఎదుర్కోలేకపోతున్నామంటే మన మూలం యేసయ్య అని తెలియదు కనుక, మనకి ఆయన వైపు చూడట్లేదు గనక, ఆయన మీద నిలబడట్లేదు గనక, ఆయన పైన ఆనుకోవట్లేదు గనక. మనం ఎలాగుండాలంట? అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా మనం కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, అంటే శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఏడ్చి బాధపడి దుఃఖపడడం కాదంట. మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు ద్వారా ఏం చేయాలంటమ్మా? ఏడుపు అందరికీ వస్తుంది, నాకు వస్తుంది. వచ్చి ముందు కూడా ఏడ్చే వచ్చా, నాకు వస్తుంది. బాధ అందరికీ వస్తుంది, వేదన అందరికీ వస్తుంది, కష్టం అందరికీ, నొప్పి కలుగుతుంది అందరికీ. కానీ మనం అలా బ్రతకూడదంటమ్మా. ఇక్కడ ఏం రాయబడిందో తెలుసా? ఏ ప్రభువునందుకు వచ్చావో ఆ యేసుక్రీస్తు ద్వారా నీ కష్టంలో, నీ నష్టంలో, నీ వేదనలో, నీ శోధనలో, నీ తృణీకారంలో, మనుషులకు విసర్జనలో మనం ఏం చేయాలంటే తెలుసా? యేసుక్రీస్తు ద్వారా, ఎందుకంటే ఆయన అవన్నీ పడొచ్చాడు కదా, ఆయన ద్వారా ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించాలంట మనం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దిస్ ఇస్ సీరియస్. ఈ మాట తీవ్రంగా వినండి దయచేసి. ఏం చేయాలంట? కష్టం వచ్చినప్పుడు ఆడకూడదంట, మనుషులు తృణీకరించినప్పుడు కృంగిపోకూడదంట. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించాలి. ఆ ఆత్మ సంబంధమైన బలి నీ సహనం, ఆత్మ సంబంధమైన బలి నీ ఓర్పు, ఆత్మ సంబంధమైన బలి నీ ధైర్యం, ఆత్మ సంబంధమైన బలి ఆ కష్టంలో నీ పాడే పాట, ఆత్మ సంబంధమైన బలి ఆ తృణీకారంలో కూడా తృణీకరించిన నీ తోటి వారిని ప్రేమించే దేవుని ప్రేమ. ఇవన్నీ ఏంటో తెలుసా? ఆ నష్టాల్లో, కష్టాల్లో దేవునికి నీవు అర్పించే స్పిరిచువల్ సాక్రిఫైసెస్, ఆత్మ సంబంధమైన త్యాగాలు. ఎంతమందికి సారాంశం అర్థమైంది? అర్థమైందా? కరెక్ట్గానే చెప్పానా? అర్థమైందా బ్రదర్స్? ఎవరైనా తిట్టారా? ఎవరైనా నిన్ను హేళన చేశారా? ఎవరైనా అవమానపరిచారా? ఎవరైనా తృణీకరించారా? ఇంకా చెప్తున్నాను, ఇక్కడ రాయబడిన మాట, నువ్వు వ్యర్థం అనుకొని విసర్జించారా? ఆ టైంలో నువ్వు కృంగిపోకూడదంటమ్మా. ఆ యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్పిరిచువల్ సాక్రిఫైసెస్, అంటే ఆత్మ సంబంధమైన త్యాగాలు చేయండి. అవి దేవునికి బలులంట. అవి దేవునికి నీవు అర్పించే, చెప్తారా, అర్పణలు. చెప్తారా? ఒకసారి చెప్తారా? అర్పణలు. కానుక మనం ఇచ్చే అర్పణ. ఇంట్లో పెరిగిన కోడిని తీసుకొస్తారు, ఇచ్చే అర్పణ. బియ్యం ఇస్తారు, అర్పణ. డబ్బులు ఇస్తారు, అర్పణ. ఇవన్నీ బాహ్య సంబంధమైన అర్పణలు. నీవు నేను ఇవ్వగలిగే ఆత్మ
సంబంధమైన అర్పణలు ఏంటో తెలుసా? నీ వేదన శోధనలో, నీ ఒంటరితనంలో, నీ గుంట అనుభవంలో, నీ నిందలో, నీ అవమానంలో, నీ ఆవేదనలో, బ్రతకలేని చావు పరిస్థితిలో కూడా థ్యాంక్ యూ చెప్పు. దేవునికి అది ఆత్మ సంబంధమైన బలి అర్పణ. సహించుకో, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అర్పణ. ఓర్చుకో. ఆ నీ పేషెన్స్, నీ ఎండ్యూరెన్స్, నీ యొక్క స్థితి, నీ యొక్క సంతోషం, నీ విశ్వాసం, ఇవన్నీ కూడా దేవునికి అర్పించబడే ఆత్మ సంబంధమైన అర్పణలు, బలులు. అబ్రహాము కొడుకుని బలిగా అర్పించేశాడు. దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు. ఏడవలేదు అబ్రహాం కదా, కృంగిపోలేదు నా కొడుకు వెళ్ళిపోతున్నాడని. దేవునికి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. ఈరోజు మనకున్న చిన్న చిన్న పరిస్థితుల్లో వాట్ ఈజ్ యువర్ ఆఫరింగ్ టు గాడ్? దేవునికి మనం అర్పించే అర్పణలు ఏంటి? మనం అర్పించేది ఏంటో చెప్పనా? ఒకటి ఏడుపు, రెండోది బాధ, మూడోది కృంగుబాటు. నేను కూడా నన్ను కలుపుకొని చెప్తున్నాను. నాలుగోది చింత, ఐదోది నిరాశ, ఆరోది ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి అనే ప్రశ్న, ఏడోది ఏం జరుగుతుందో నాకు అర్థం అవట్లేదు అనే అయోమయం. ఇవన్నీ మన జీవితంలో కొట్టివేయబడునుగాక. మర్చిపోవద్దు, నీవు వెళ్ళే దారిలో నీతో కూడా యేసు ఉన్నాడని. ఒక పాట ఉంటుంది, ఈ మధ్యకాలంలో విన్నాను, చిన్న పాట. నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా, నన్ను గెలిపించే యోధ్యుడవు, నాకు విశ్వాసము నేర్పుము. ఏంటంట? నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా, నన్ను గెలిపించే యోధుడవు, నాకు విశ్వాసము నేర్పుము. పరమ తండ్రి, నీ వాగ్దానము నా జీవితంలో నువ్వు నెరవేరుస్తావని నేను నమ్ముతున్నాను అన్న పాట. హల్లెలూయా. మీరు నడిచే ప్రతి దారిలో మర్చిపోవద్దు, యేసే ముందుగా వెళ్ళాడని మాత్రమే చెప్పట్లేదు. ఆ దారికి మూలంగా నిలబడేది ఏంటంటే నీ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువే. అందుకే ఆయన ద్వారా దేవునికి మనం ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైన బలులు, అర్పణలు అర్పించబద్దులమై ఉన్నాం. స్టాప్ క్రైయింగ్. ఏడ్చేయడం ఆపేద్దాం, బాధపడడం ఆపేద్దాం, నిరాశ చెందడం ఆపేద్దాం, నిన్ను అన్నవారిని తిరిగి ఒక మాట అనడం ఆపేసి దేవునికి బలులు అర్పించడం మొదలుపెట్టాం. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ ఏమన్నాడు? దేవునికి అనుకూలమగు, 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. మీరును అంటే మీతో కూడా యేసయ్య కూడా ఉన్నాడని. మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది అసలు? కొంతమందికి ఎక్కట్లేదు, నాకు అర్థమైంది. కొంతమందికైనా అర్థమై మీ జీవితంలో ఎలా బ్రతకాలో మీరు నేర్చుకుంటే ధన్యులు. అర్థమవుతుందా బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు? మీరును సజీవమైన రాళ్ల వలె. నాకు ఆ మాట, ఎంతమందికి ఆ మాట నచ్చింది? మనం ఎవరమంట? సజీవమైన ఒత్తి రాయి కాదు, పనికిరాని రాయి కాదంట, లివింగ్ స్టోన్స్. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఆత్మ దేవుని మందిరముగా నీవు కట్టబడ్డానికి నీవు కూడా ఒక సజీవమైన రాయి. ఒక గోడలో ఒక ఇటుక లేకపోతే ఆ గోడకి ఎలాగ అందం రాదో, ఎలాగ ఒక తీరు ఉండదో, నీవు లేకుండా దేవుని మందిరం పరిపూర్ణము కాలేదని అర్థం. హల్లెలూయా. మనం పనికిరాని వాళ్ళం కాదు మనుషులు చెప్పినట్టు, మనం వేస్ట్ కాదు మనుషులు చెప్పినట్టు, మనం వ్యర్థం కాదు మనుషులు చెప్పినట్టు. దేవుని దృష్టిలో మనం సజీవమైన రాళ్ళం. హల్లెలూయా. నిన్ను ఒక పాత్రగా వాడుకొని ఆయన తన మందిరాన్ని కట్టుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నీవే ఆయన నివాసముగా కట్టబడుతున్నావని అర్థం. అంత అమూల్యమైన దానివి నువ్వు. మనం ఎవరు? అమూల్యమైన రాళ్ళము, సజీవమైన రాళ్ళం. హల్లెలూయా. తర్వాత ఏమన్నా చూడండి, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఇక్కడ చూడండి, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును
ఏర్పరచబడినది అమూల్యమగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను గనక. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం కట్టబడుచున్నాం, అవునా కదా? మనం ఇంకా కట్టబడుచున్నాం. ఎందుకంట ఆల్రెడీ ఒక ఆయనను ముఖ్యమైన ఏర్పరచబడిన అమూల్యమైన మూల రాతిని ఆయన సియోన్లో ఆల్రెడీ స్థాపించుచున్నాడంట. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట ఆయన? ముఖ్యమైన మూల రాతి. అంటే నీ కట్టడంకు ఆధారముగా ఉండే మూల రాతి ఎవరంటే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాట ఎఫెసీ పత్రిక కూడా రాయబడింది. ఒకసారి తీద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు ముఖ్యమైన మూల రాయే ఉండగా అపోస్తులను ప్రవక్తలను చేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. హల్లెలూయా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తర్వాత చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎంతమందికి అర్థమైంది? మీరు సీఎంలుగా కట్టబట్టలేదండి, మీరు కూడా యేసుక్రీస్తులో దేవుని ఆలయముగా ఉండబట్టుకు కట్టబడుచున్నారని రాయబడింది. నాకు ఈ మాటలన్నిటికంటే ఆ మొదటి మాట ఏమనుందో, క్రీస్తు ముఖ్యమైన మూల రాయి. ఆ మాట చెప్తారా? క్రీస్తు, అందరూ చెప్పాలి, క్రీస్తు ముఖ్యమైన మూల రాతిగా ఉండగా. ఎక్కడున్నాడు? మూల రాతి ఎక్కడ ఉంటుంది? మూల రాతి ఎక్కడ ఉంటుంది? ఎక్కడమ్మా? ఏ కిందన? అగాధంలో. యేసుక్రీస్తు ఎక్కడున్నారు? మనము మన జీవితం అనే ఆత్మ సంబంధమైన కట్టడానికి, మోయడానికి, ఇది నిలబడ్డానికి, ఇది కదలకుండా స్థిరముగా ఉండడానికి, ఈ మందిరం హెచ్చించబడ్డానికి ఆయన నీకు నాకు క్రిందన మూల రాతిగా ఉన్నాడు. ఇందాక మాట చదివితే నాకు ఎంత దుఃఖం వచ్చిందంటే, నేను నిలబడ్డానికి, నేను కట్టబడ్డానికి, నా జీవితం దేవుని ఆలయంగా అలంకరించబడ్డానికి, ఒక మాటలో చెప్పాలంటే నేను ఎవరి మీద నిలబడాలంటే ఇప్పుడు ఎవరి మీద? మూల రాయి అయి ఉన్న క్రీస్తు యేసు మీద మన జీవితాలు కట్టబడుతున్నాయి. పడిపోతావా? చెదిరిపోతావా? కదిలిపోతావా? ఓడిపోతావా? ఒంటరిగా మిగిలిపోతావా? అవమానం ఎదురవుతుందా? ఇవన్నీ ఎందుకు ఎదురవో తెలుసా? నిన్ను మోసే మూల రాయి అయి ఉన్న యేసయ్య స్థిరమైన వాడు గనక, బలమైన వాడు గనక, గొప్పవాడు గనక, శక్తి సంపన్నుడు గనక, ఆశ్చర్యకరుడు గనక, ఆలోచనకర్త గనక, సజీవుడు గనక, సర్వశక్తిమంతుడు గనక, కట్టబడుచున్న నీ యొక్క కట్టడంలో లోటులు వస్తే సరిచేసేవాడు గనక, సరిచేస్తూ కాస్త పడిపోతానే నిన్ను మోస్తా నిన్ను ఒక దినాన నువ్వు పూర్తిగా కట్టబడేంత వరకు నిన్ను నిలబడడానికి ఆయన నిన్ను మోస్తూనే ఉంటాడు. కానీ ఏ రోజు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు గనక మన విశ్వాసం ఏంటంటే ఆయన మన మూల రాయి ఉండగా ఆయన మీద ఆత్మ సంబంధమైన మందిరం వలె దేవునికి నివాసంగా ఉండుటకు మనమందరము కూడా కట్టబడుచున్నాము. హల్లెలూయా హల్లెలూయా. అందుకే కట్టబడుచున్నానన్న స్పృహలో మీరుంటే మధ్యలో ఎదురయ్యే పరిస్థితులకి కృంగిపోము. ఎందుకంటే ఇంకా మనకి నిరీక్షణ ఉంది, ఇంకా మనం పూర్తి అవ్వాల్సి ఉంది కనుక. హల్లెలూయా. అందుకే మళ్ళీ ఇక్కడ రండి, పేతురులో ఏమి రాసిందో చూస్తారా? ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యముగు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడను మాట లేఖనమందు
ఎన్నడూ సిగ్గుపడనెవరవు. ఆయన యందు విశ్వాసం ఉంచి కట్టబడుతున్న నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నిన్ను అంతిమంగా ఆయన సిగ్గుపడనివ్వడు, కానీ ఆయన నిలబెట్టబోతున్నాడు అను మాట లేఖనమందు రాయబడి ఉంది. ఆకాశం గతించిన, భూమియే గతించిన, ఆయన పలికిన మాటల్లో పొల్లైన సున్నైన గతించిపో. కనుక ఈరోజు నుంచి మీ లైఫ్లో ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నా, మీరు ఎదుర్కోవడానికి ముందుగా నడిచిన ప్రధాన యాజకుడు ఉన్నాడని మర్చిపోవద్దు. మిమ్మల్ని మోస్తున్న మూల రాయి అని యేసుక్రీస్తున్నాడని మర్చిపోవద్దు. ఆయన ద్వారా బ్రతుకుదాము. ఆయన ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు బ్రతుకుదాం. ఊరకనే పిల్లదట మనలను పరిశుద్ధ యాజకులుగా సజీవమైన రాళ్ల వలె ఉండుటకు పిలువబడితే. హల్లెలూయా. అందుకే కింద చూడండి ఏమాట రాయబడిందో అన్నమాట. లేఖనం రాయబడింది కదా, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఎలాగుంటుందంటే, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను కదా, మరియు అది అడ్డు రాయు అడ్డు బండ ఆయను. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. విశ్వసిస్తున్న మనకు ఆయన ఎవరట? అమూల్యమైన మూలరాయి. విశ్వాసం లేని వారికి ఎలా ఉంటుందంటే, ఆయన ఒక నిషేధించబడి పడవేయబడి ఉన్న రాయి, కానీ ఆ పడవేయబడి ఉన్న రాయి మూలకు తలరాయి అవుతుంది. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఆయన ఎలాగైతే, యేసుక్రీస్తు ఎలాగైతే నిషేధించబడి ఇప్పుడు మనకి మూలరాయి అయ్యాడు, నీవు కూడా మనుషుల చేత నిషేధించబడిన వాళ్ళకే ఒక రోజు వాళ్ళ తలకు మూలరాయి అయ్యేటట్టుగా దేవుడు మనల్ని నిలవబెడతాడని అర్థం. చెప్దామా హల్లెలూయా. ఆయన నిషేధించబడ్డాడు, ఇప్పుడు మనకి మూలరాయి అయ్యాడు. నువ్వు నిషేధించబడుతున్నావు, ఆ నిషేధించబడుతున్న వారికే నీవు కూడా ఒకరోజు మూలరాయి అవుతావు. మూలరాయి మాత్రమే కాదట, అడ్డురాయి అడ్డు బండ. హల్లెలూయా. దుష్టుడు రాకుండా ఆయన నీకు నాకు అడ్డు రాయి, అపవాది నిన్ను నన్ను మృంగవేయకుండా అడ్డు బండ. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. తర్వాత చూడమన్నాడు, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడిరి. కట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఇల్లు కట్టేవాళ్ళు ఉంటారంట, వాళ్ళు వాక్యానికి అవిధేయులే తొట్టిల్లిపోతారట, దానికే వాళ్ళు నియమించబడ్డారట. మనం కట్టేవాళ్ళం కాదు, మనం ఎవరు? కట్టబడుచున్న వారం. హల్లెలూయా. కట్టే వాళ్ళు తొట్టిల్లుతారు, వాళ్ళు దానికే నియమింపబడ్డారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ లౌడ్ హల్లెలూయా. పరిస్థితుల చేత కొట్టబడుతున్న వారులారా, అనేకమైన కఠిన బాధలు అనుభవిస్తున్నాం. ప్రియమైన జనాంగమా, పరిస్థితుల్లో కృంగిపోవద్దు. మనం కట్టేవారం కాదట, ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడుచున్నామంట. ఆ కట్టబడుచున్న మన యొక్క సారాంశం ఏంటో తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం కట్టబడుచు. ఏంటా చీకటి? పరిస్థితుల్లో నుంచి అగాధంలోకి వెళ్ళిపోయాం కదా, ఆ చీకట్లో నుంచి మూలరాయిగా యేసయ్య ఆ చీకట్లో ఉండి మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అనే కట్టడం వలికి పైకి మనలను రప్పించుచున్నాడు. హల్లెలూయా. రప్పించిన తర్వాత ఏం కనబడుతుంది అంటే, కట్టిన వాని యొక్క గుణాతిశయం మన ద్వారా ప్రచురము చేయు నిమిత్తం. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఆయన గుణాతిశయం ప్రచురం చేయు నిమిత్తము వెలుగులోనికి పిలిచి మనల్ని ఎవరైతే ఏర్పరచబడిన వంశమట, రాజులైన యాజక సమూహం అంట, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. 4. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలం. ఇప్పుడు చెప్పండి, పరిస్థితులు వచ్చినప్పుడు ఏడుద్దామా?
మన మూలరాయిగా నిలబడిన యేసయ్య మీద నిలబడి ఆయన గుణాతిశయం ప్రచురం చేస్తూ ఎలా బ్రతుకుదాము? ఏం చేద్దాం? ఏం చేయరా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు ఎంత ధైర్యం ఇచ్చాయంటే, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలం, పరిశుద్ధ జనాంగం, రాజులైన యాజక సమూహం. యాజకుడు ఎప్పుడు కూడా ప్రజల కొరకు యాచన అంటే విజ్ఞాపన చేసేవాడిగా ఉండాలి. మీరు వినేటట్టుగా ఉండుంటే ఇంకొంచెం లోతుగా ఇస్తాను మనం వెళ్ళేది. ఇంత మట్టుకు చాలనేమో అనుకుంటున్నా, ముగించేస్తా. కానీ అర్థమైందా ఎంతవరకు చెప్పిన మాటలు? ఎంతమందికి అర్థమయ్యాయి? ఎంత లోతుగా మన పరిస్థితులు మనం దిగుతున్నాయో గుర్తుపెట్టుకోండి. ఆ అగాధంలో మన కట్టడానికి మూలం వేయబడిన మూలరాయి అయిన యేసయ్య అక్కడ ఉన్నాడని, ఆయన మీదుగా నిన్ను నన్ను ఆయన ఆత్మ సంబంధమైన మందిరం వల్లే కట్టబడి ఆయన పైకి లేవనెత్తే దేవుడు. అందుకే అక్కడ భక్తుడు రాశాడేమో, భూమి యొక్క అగాధ స్థలములోనికి నేను దిగిపోయినను, ఆయన మరలా నన్ను లేవనెత్తును గనుక. హల్లెలూయా. అందుకే ఆయన ఏమన్నాడు భక్తుడు? సితారా తీసుకొని, వాయిద్యం తీసుకొని, నా దేవునికి నా పెదవులతోనూ నన్ను విమోచించిన ప్రాణంతోనూ నా దేవునికి నేను ఉత్సాహ గానములు చేయుదును. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఉన్నతమైన కృప మనకి దేవుడు కలుగజేయను. తర్వాత కూడా చూడండి, ఒక్క మాట 10వ వచనంలో ఏమన్నాడు? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతేని. కనికరించబడ్డామని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి బిగ్గరగా చేతులెత్తి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కమ్ ఆన్, షౌట్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఒకప్పుడు పడిపోయావు, ఇప్పుడు పడిపోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు కనికరించబడలేదు కనుక ఆయన కనికరం లేక ఏడ్చాడేమో. ఇప్పుడు ఎందుకు ధైర్యంగా ఉండాలంటే, ఒకప్పుడు మనం ఆయన ప్రజలం కాదు, ఇప్పుడు ఆయన ప్రజలం గనక. ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడి కట్టబడుచున్నాము గనక. పరిస్థితులు మనల్ని కొట్టడానికి కాదు, మనల్ని కట్టబడ్డానికని గుర్తు పెట్టుకొని ఏం చేద్దామంటే దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పిద్దాం. మీరు ఇక్కడ కానుకలు తెచ్చినా తేపని ఎవరు అడగరు. కానీ మీ లైఫ్లో మీరు ఎదుర్కొన్న పరిస్థితులకి మాత్రం ప్రతి క్షణం, ప్రతి అణువు మీ ఆత్మలో నుండి ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించబడునుగాక. సనుగుడు ఆత్మ సంబంధమైన బలి కాదు. కీడుకు ప్రతి కీడు చేయడం ఆత్మ సంబంధమైన బలి కాదు. ఇతరులను దూషించడం ఆత్మ సంబంధమైన బలి కాదు. అర్థమవుతుందా? దివారాత్రములు సహోదరుల మీద నేరాలు మోపడం ఆత్మ సంబంధమైన బలి కాదు. అది అపవాది యొక్క తీరు. ఆత్మ సంబంధమైన బలులు ఏంటో తెలుసా? ఎంత మనుషులు నేను కృంగదీస్తున్నా అంత సహించుకోవడం, అంత ఓర్చుకోవడం, అంత వాళ్ళని ప్రేమించడం, అంత దేవుని మహిమపరచడం, ఇవన్నీ స్పిరిచువల్ సాక్రిఫైసెస్. నాకు ఆ మాట చాలా నచ్చింది. ఆత్మ సంబంధమైన త్యాగాలు, బలులు ఇంగ్లీష్లో త్యాగాలని రాయబడింది. అట్టి త్యాగంలోనికి, అట్టి అర్పణలోనికి దేవుడు మనలందరినీ నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ఏ ఒక్కరికైనా అర్థమై ఉంటే, నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులకు కారణం ఏ మనిషి కాదని, దేవుని యొక్క ఉద్దేశం చొప్పున నీ జీవితం కట్టబడుతుందని, ఆ కట్టబడి నీ ప్రాకారానికి మూల రాయి యేసుక్రీస్తుని, మూలరాయి అయిన ఆయన సియోన్లో ఆల్రెడీ స్థాపించబడి ఉన్నాడని, ఆయనందు విశ్వాసం ఉంచి కట్టబడుతున్న నీవు సిగ్గుపడవని ఆ లేఖనం నువ్వు నమ్మిన ఎడల ఎదురవుతున్న పరిస్థితిలో కృంగిపోవు, కానీ కృతజ్ఞత తెలియచేస్తావు. నింద, అవమానం, హేళన, తృణీకారం విసర్జించబడే పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ పడవు కానీ
నీ వలె విసర్జించబడి కూడా దేవుని చేత ఏర్పరచబడిన యేసయ్య వైపు చూస్తా. ఆయన యొద్దకు వచ్చిన వారే ఆయన ద్వారా దేవునికి బలులు అర్పించండి అని రాశాడు. యేసయ్య తన లైఫ్లో ఎప్పుడైనా కృంగిపోవడం మీరు గమనించారా? యేసయ్య తన లైఫ్లో ఎప్పుడైనా పరిస్థితులు బట్టి ఏడవడం మీరు చూసారా? యేసయ్య తన లైఫ్లో స్థితిగతులను బట్టి, మనుషుల యొక్క నిందలను బట్టి నిరాశలోనికి వెళ్ళిపోవడం ఎప్పుడైనా మీరు చూసారా? నో అండ్ నెవర్. ఆ యేసుక్రీస్తు ద్వారా ఆయన వలె మీరు నేను కూడా దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పిద్దాం. ఈ లోతైన ఆత్మీయ సత్యం గ్రహించే పరిస్థితులు కూడా చాలా మంది లేరంటే అర్థం మీ ఆత్మీయ జీవితాలు ఎక్కడి వరకు ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. పైన బతుకుతున్నా బతకడం వస్తుందా అసలు? డూ యు నో హౌ టు లివ్? బ్రతకడం వచ్చా నీకు? యోసేపు ఎలా బ్రతికాడో తెలుసా? ఎక్కడ నోరు మూసుకున్నాడో తెలుసా? ఎక్కడ నోరు తెరిచాడో తెలుసా? ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా? అసలు తన స్పందన ఎలాగుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? చిన్న నింద, చిన్న పరిస్థితి, చిన్న తృణీకారం ఎదురైతే తట్టుకోలేకపోతున్నావు కదా. ఇక దేవుని ఉద్దేశం నీ జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది అనుకుంటున్నావు? బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. నీ నిరీక్షణ ఏమై ఉండాలంటే నన్ను ఆయన కడుతున్నాడు. కట్టడానికి ఆయన పరిస్థితులు అనుమతిస్తున్నాడు. ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక మేస్త్రి సిమెంట్ కలిపి తొక్కి దాన్ని పిసికి గోడకేసి కొట్టి వాటరింగ్ చేసి ఎండలో ఎండబెట్టి ఎన్ని చేస్తాడో కదా. నీ లైఫ్ కట్టాలంటే మరి ఎంత అధికమైన పరిస్థితులు దేవుడు అనుమతించాలో ఎప్పుడైనా ఆలోచించావా? మనం అనుకుంటున్నాం నా లైఫ్ పోతుంది పరిస్థితుల్లో, నా లైఫ్ పోతుంది అనుకుంటున్నాం. నో, నీ లైఫ్ పోవట్లేదు, నీ లైఫ్ కట్టబడుతుంది దేవుని చేత, దేవుని ద్వారా. మూల రాయి అయిన యేసుక్రీస్తు మీద కట్టబడుతుంది. ఆయన ఎవరండి? మన కాళ్ళ క్రితం మనమెవరు? ఆయన మీద నిలబడి కట్టబడ్డానికి. ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించావా? మూల రాయిగా క్రీస్తేసే ఉండగా ఆయన మీద ప్రవక్తలు బోధల యొక్క బోధ వలన ఆత్మ సంబంధమైన మందిరం వలె మీరు కట్టబడుచున్నారు. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములను నా కొరకే దాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో
నా గుండె నాలో నీరైపోగా హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మీ కట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే. సజీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. పరిశుద్ధుడైన తండ్రి, మాకిచ్చిన సందేశం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను ప్రభువా. పరిస్థితులన్నీ మాట్లాడుకొని మా మీదకి వచ్చాయా అనిపించే ప్రతికూలత మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మాకేదో వింత జరిగింది అని కాదు కానీ మా ప్రధాన యాజకులైన మీరు మాకంటే ముందుగా నడిచి వెళ్ళిన మార్గమేనని, దేవునికి నివాస స్థలముగాను మందిరముగా కట్టబడుటకు తృణీకారమును శ్రమను అనుభవించిన మీరు మాకు మూలరాయి అయి ఉండగా, కార్నర్ స్టోన్ అయి ఉండగా, మీ మీద అమర్చబడుతూ కట్టబడుతున్నాం. మా ప్రతి పరిస్థితుల్లో మీ వైపు చూచుచు మీరే తృణీకరింపబడినప్పుడు, మీరే అవమానపరచబడినప్పుడు, మీరే నిందించబడినప్పుడు, మీరే వంచనకు గురైనప్పుడు మేమే పాటి వారం, ఎంతటి వారం నాయన. మా విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని వేడుకుంటాం. మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రైట్. మన ముందు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, సాక్ష్యం ఉంది, తర్వాత కానుక అర్పించి ముగించుకుంటాం. రైట్ టైంకి ముగించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి శ్రద్ధగా మీ మనసులు మళ్ళీ ఏకాగ్రతగా ఉంచాలని మనం చేస్తున్నాం. అటు ఇటు చూడొద్దు, మాట్లాడొద్దు ప్లీజ్. హ్యావ్ ఎన్ అటెన్షన్ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. ఆయన దగ్గరున్న ఆయన కృపకున్న మరొక పేరు ఏంటంటే మరలా.